ఉచిత క్రమబద్ధీకరణతో పేదలకు ఊరట. అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ పేదలకు ఊరటనిస్తుంది. 150 చదరపు గజాల లోపు ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారు దీన్ని ఉపయోగించుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 150 చదరపు గజాల లోపు స్థలాలు ఉన్న వారు ఎక్కువ మంది అయితే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి ఇప్పటివరకు 11,000 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 150 చదరపు గజాల లోపు స్థలాల క్రమబద్ధీకరణకు వచ్చిన దరఖాస్తులు 6,500 ఉన్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమించి నివాసాలు ఏర్పరచుకున్న వారిలో అర్హులను గుర్తించి వారికి ఆయా స్థలాలు క్రమబద్ధీకరించాలని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు 150 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తున్నందున పేదలు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తులు వచ్చిన వెంటనే రెవెన్యూ శాఖ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షిస్తుందన్నమాట. ఇప్పటి వరకు ఈ పథకానికి గుంటూరు జిల్లాలో 5,500, విశాఖపట్నంలో 1,600, తిరుపతిలో 955, పశ్చిమ తూర్పుగోదావరిలో 370, కాకినాడలో 310, వైఎస్ఆర్లో 272, కర్నూలులో 270, అనకాపల్లిలో 270, నెల్లూరు జిల్లాలో 190 చొప్పున దరఖాస్తులు వచ్చాయి. 151 నుంచి 300 చదరపు గజాల స్థలాలు ఆక్రమించిన వారు గుంటూరు, విశాఖ, తిరుపతి, కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో ఉన్నారు. అత్యధికంగా గుంటూరు జిల్లా నుంచి 355 వరకు దరఖాస్తులు అయితే అందాయి. 301 నుంచి 450 చదరపు గజాల్లో మనకి 451 చదరపు గజాల పైన కూడా ఉన్న స్థలాలు క్రమబద్ధీకరణకు 200 దరఖాస్తులు అయితే వచ్చినాయి అన్నమాట. ఇక 4 కేటగిరీలో కలిపి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 3,000 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 3,200 దరఖాస్తులకు జిల్లా అధికారులు ఆమోదం తెలిపారు. 30 వరకు తిరస్కరించారు. మిగిలిన పరిశీలనలో ఉన్నాయి. డిసెంబర్ 31 వరకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తారనమాట. దరఖాస్తుల స్వీకరణ ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది. అర్హతలు పరిశీలించిన అనంతరం లబ్ధిదారులకు పట్టా కన్వేయన్స్ డీడ్ అందజేసి 2 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఖరారు చేసిన జాబితాలపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో జాయింట్ కలెక్టర్ అప్పీల్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇంటి స్థలాల కోసం 72,000 దరఖాస్తులు అయితే వచ్చినాయి. దారిద్ర్య రేఖకు దిగున ఉన్న పేదల నుంచి స్థలాలకు సంబంధించి కూడా అయితే తీసుకుంటున్నారన్నమాట. అయితే ప్రజెంట్ దాన్ని పక్కన పెడితే ముందుగా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తర్వాత చూద్దాం. ముందు ఉచిత క్రమబద్ధీకరణకు సంబంధించి డిసెంబర్ 31 వరకు అవకాశం ఉంది. ఏదైతే ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఆక్రమణలు చేసుకొని ఎప్పటి నుంచో పట్టాలు లేకుండా ఉంటారో వారందరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోండి. మీరు రెవెన్యూ ఆఫీస్లో దరఖాస్తు అయితే చేసుకోవాలన్నమాట. దరఖాస్తు చేసుకుంటే మీకు అక్కడికి వెళ్తే దీన్ని బట్టి అడిగితే వారు అయితే చెప్తారు. స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించి అని చెప్తే అక్రమ స్థలాల అంటే ఉచిత క్రమబద్ధీకరణకు అనమాట. ఆక్రమిత స్థలాలు ఉచిత క్రమబద్ధీకరణకు సంబంధించి దరఖాస్తులన్నీ మీకు రెవెన్యూ ఆఫీస్లో చెప్తారు. అక్కడైతే మీరు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 30 వరకు ఈ ఏడాది 2025 డిసెంబర్ 30 వరకు అవకాశం ఉంది కాబట్టి అందరూ ఉపయోగించుకోండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.